దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకు మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన దయ వాత్సల్యత కనికరమును బట్టి మీరందరూ క్షేమంగా సంతోషంగా ఉన్నారని తలుస్తూ ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నా. ఈ దినమునకు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి తన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 31:4. ఆయన నా ప్రవర్తన నెరుగును గదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును గదా. మనం ధ్యానం చేసినటువంటి నేటి అంశము, నీ ప్రవర్తన వాక్యానుసారమైనదా? నీ ప్రవర్తన వాక్యానుసారమైనదా? ఉదయము ప్రారంభమైన నుంచి సాయంత్రము పడుకునే వరకు మానవుని యొక్క చర్యలు రకరకాలుగా ఉన్నాయి. మానవుని యొక్క క్రియలు రకరకాలుగా ఉన్నాయి. మానవుని యొక్క తలంపులు రకరకాలుగా ఉన్నాయి. చాలామంది చాలా సందర్భాలలో మనుషుల చేత గాయపరచబడినటువంటి వారు, మనుషుల మాటల చేత బాధింపబడినటువంటి వారు, మనుషుల యొక్క క్రియలను బట్టి ఎన్నో విధాలుగా నష్టపోయినటువంటి వారు ఉన్నారు. దేవుడు నేటి దినమున మానవుని యొక్క ప్రవర్తన, నీ ప్రవర్తన వాక్యానుసారమైనదా? ఎందుకు అనేక విధాలుగా మానవుడి ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణమవుతుంది. ఇదంతా దేనికి కారణం? కేవలం మానవుని యొక్క ప్రవర్తన. మానవుడు రకరకాలుగా, కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది వింత చేష్టలు, కొంతమంది కోపిష్టి పనులు రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రవర్తనలో నుండి, బుద్ధిలో నుండి జరిగేటువంటి క్రియలు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే దేవుని యొద్ద నుండి మంచి ఫలాలను, మంచి మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఇదేంటండి, ప్రవర్తన బట్టి కూడా దేవుడు ఆ ఫలాలు ఇస్తాడా అనుకోవచ్చు. ఈ ప్రవర్తనే జీవితం అంతటికి మూలమైనటువంటి కారణం. మంచి ప్రవర్తన కలిగినటువంటి వారు మంచి ఫలాలను పొందుకుంటారు. చెడ్డ ప్రవర్తన కలిగిన వారు చెడ్డ ఫలాలను పొందుకుంటారు. అయితే యోబు తన యొక్క గ్రంథంలో ఆయన రాస్తూ ఉన్నాడు, ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. అంటే మానవుని యొక్క ఆలోచన, తలంపులు, హృదయంలో నుండి ఆలోచించేటువంటి ప్రతి ఆలోచన, ఇవన్నీ కూడా దేవునికి తెలుసు. అందుకే యోబు అంటున్నాడు, నా ప్రవర్తన ఎలాంటిదో ఆయనకు తెలుసు. నా ప్రవర్తన ఎలాంటిదో ఆయనకు తెలుసు. నా అడుగు జాడలు కూడా, నా అడుగు జాడలన్నిటినీ కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలాగుంది, ఈ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఎలాగుంది, దేవుని ఎదుట మనం ఎలాంటి లోపము లేని వారిగా నిలబడాలంటే మన క్యారెక్టర్ అనేది ప్రాముఖ్యం. ఈ వ్యక్తి మంచివాడు, ఈ వ్యక్తి మంచివాడు కాదని ఎదుటివారు చూసిన వారు ఎలాగున నీ గురించి సాక్ష్యం ఇస్తారంటే అది కేవలము నీ ప్రవర్తన చూసి సాక్ష్యం ఇస్తారు. కనుక ఈ రోజున ఒకని ప్రవర్తన బట్టి మంచి మార్గంలో నడిచేటువంటి వారు ఉన్నారు, ఒకని ప్రవర్తన బట్టి చెడు మార్గంలో నడిచేవారు కూడా ఉన్నారు. అందుకనే దేవుడు మన చర్యలన్నిటినీ ఎరుగును. అంటే మన క్రియలన్నిటినీ, మనం ఏమేం చేస్తున్నాం, ప్రతిరోజు మనం చేసేటువంటి పనులన్నీ ఆయనకు తెలుసు. ఆయనకు మరుగై ఉండి ఏది కూడా లేదు. కనుక మంచి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత కీర్తన 107:17 మనం చూస్తే, బుద్ధిహీనులు తమ ప్రవర్తన చేత, తమ దోషము చేత
బాధ తెచ్చుకుందరు. బుద్ధిహీనులు తమ ప్రవర్తన చేత సమస్యలు, బాధలు తెచ్చుకుంటారు. అందుకే చాలా సందర్భాల్లో వీడు అనవసరంగా నా కడుపును పుట్టాడని కన్న తల్లిదండ్రులు రోధిస్తారు. దేన్ని బట్టి? వాడు చేసేటువంటి క్రియలను బట్టి, వాడు చేసేటువంటి మరి పనులను బట్టి, చేష్టలను బట్టి, ప్రవర్తనను బట్టి. సామెతల గ్రంథము 14:8 చూస్తే, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానములకు లక్షణము. మోసకృత్యములైనటువంటి బుద్ధిహీనులు కనపరచు మూఢత. కనుక ఆ బుద్ధిహీనులు వారి ప్రవర్తన వంకరమైన మార్గంలో ఉంటుంది. వివేకులు తమ ప్రవర్తన ఎలాగుంటుందో కనిపెడతారు. ఈ లక్షణం ఎలాంటిదంటే, కనిపెట్టే లక్షణం ఎలాంటిదంటే జ్ఞానానికి లక్షణం. అలాగే హగ్గయి తన గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాల్లో, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుము, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుము. నా క్రియలు ఎలాగున్నాయి, నా మాటలు ఎలాగున్నాయి, నా చర్యలు ఎలాగున్నాయి, నా మాటల వల్ల ఎవరైనా గాయపరచబడుతున్నారా, నా మాటల వలన ఎవరైనా మరి బాధింపబడుతున్నారా అనేటువంటిది ఆలోచించుకోవాలి. కనుక వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ప్రవర్తన ఎలాగుందో ఆలోచన చేయాలి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ ప్రవర్తన గురించి ఆలోచించుకునండి. మరి అలాగే జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రసంగి గ్రంథం 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేంటండి, మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రవర్తన చూసుకోవాలా? అవును. దేవుని మందిరం పరిశుద్ధమైంది కాబట్టి మన క్రియలను బట్టి, మన చర్యలను బట్టి, మన ప్రవర్తనను బట్టి దేవునికి దుఃఖాన్ని కలుగు చేసాం కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో మరి దేవుని ఆరాధించడానికి వెళ్తున్నటువంటి మనము మన హృదయాన్ని పరిశోధించుకోవాలి, మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. ప్రభువు దగ్గరకు వచ్చే ముందే, ఇంటి దగ్గరే, ప్రభువా నేను నిన్న ఇలాగ మాట్లాడాను, ఇలాగ గాయపరిచాను, ఈ విధంగా పలానా వ్యక్తులతో ఇలాగ నడుచుకున్నాను, నన్ను బట్టి, నా క్రియలను బట్టి, నా ప్రవర్తన బట్టి అనేక మంది గాయపరచబడ్డారు అని దేవుని దగ్గర మరి పశ్చాత్తాపం నుండి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు దైవ ఆశీర్వాదాలు పొందుకుంటాం. కనుక మరి ప్రతిదినము కూడా దేవుని వైపు చూస్తూ, దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ, ఏ రోజుకి ఆ రోజు నా ప్రవర్తన ఎలాగుంది అని సరిచేసుకుంటూ మరి దేవునికి దగ్గరగా జీవిస్తూ అనేక మందిని మంచి మార్గంలో నిన్ను చూసి నీ ద్వారా అనేక మందిని మరి ప్రభువులోకి వచ్చినట్లుగా దేవుడు అట్టి కృపా సమాధానాలు మెండుగా దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీ కొందనాలు. ఈ దినవంతా కూడా కృపాక్షేమాలతో నింపండి. ఈ మాటలు విన్నటువంటి నీ బిడ్డల జీవితాల్లో నాయన మరి క్యారెక్టర్, ప్రవర్తన అనేది సరైన రీతిలో నాయన ఉండినట్లుగా, నడుచుకున్నట్లుగా మీరు అట్టి జ్ఞానంతో నింపండి. పరిశుద్ధాత్మదేవ, ఏ రీతిగా మాట్లాడాలో, ఏ రీతిగా నడుచుకోవాలో, ఏ రీతిగా నాయన మంచి మార్గంలో నడవాలో మీరే జ్ఞానాన్ని ఇచ్చి సహాయం చేయండి. ఎవరెవరు ఎలాంటి అవసరాలతో ఉన్నారు వారి అవసరాలన్నీ కూడా మీ నామంలో, మీ మాదయసులో తీర్చి సహాయం చేసి మేలుకరమైన మార్గంలో, రక్షణకరమైన మార్గంలో, దీవెనకరమైన మార్గంలో నడిపించి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రార్థించి అడుగుకున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దీవెనలు సదాకాలం మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.